ఆప్కి అదాలత్ లో సల్మాన్ ఖుర్షిద్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన రాజకీయాల పవర్ ని పర్సనల్ స్కోర్ సెటిల్ చేయడానికి వాడుకుంటూ ఉంటారు. సల్మాన్ గారు, ఇది నిజమేనంటారా? మీరు ములాయం సింగ్ గారికి, అమర్ సింగ్ గారికి ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో మీరు వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటారట? అలా ఉంటే ఇది ఖచ్చితంగా నిజమైన విషయమే. నేనొక సమయంలో అమర్ సింగ్తో కూడా స్నేహం చేశాను. మోసం చేసింది అమర్ సింగే, నేను మోసం చేయలేదే. ఆయన ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తూ ఉండేవాడు. నేను దానికి సమాధానం చెప్పకుండా ఉండగలనా? పార్టీని ఇబ్బంది పెడితే నేను అడగకుండా ఉండగలనా చెప్పండి? దానికి ఇప్పుడు మీరు లెక్క తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆ లెక్కలు తేలుతున్నాయి, కానీ మెల్లగా జరుగుతోంది. ఇది నిజమేనంటారా? మీరు అమర్ సింగ్ గారి తమ్ముణ్ణి అరవింద్ సింగ్ గారిని ఎక్కడి నుంచో వెతికి తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. తర్వాత అధికార బ్రోకర్ అని మీరు అమర్ సింగ్ చెప్పేలా చేశారు. చూడండి, తను అమర్ సింగ్ ని కూడా మోసం చేశాడు. ఆయన తమ్ముణ్ణి మోసం చేశాడు. ఇంకా మోసపోయిన వాళ్ళు చేతులు కలిపితే నేనేం చేయగలను? మీరేమన్నా చెప్తారా? చెప్పండి. ఇందులో ఏదైనా తప్పుంటే మీరే చెప్పండి. కానీ ఇలా జరుగుతుంది. అరవింద్ సింగ్ గారు ఏ భాష అయితే మాట్లాడుతున్నారో అదే భాష సల్మాన్ ఖుర్షిద్ గారు మాట్లాడారు. లేదు, ఆయన నాకంటే చాలా భాషలు మాట్లాడతారు. నేనే ఆయన ఆపుతాను. మీటింగుల్లో అన్న గురించి ఇలా మాట్లాడకూడదంటాను, కానీ ఆయన భాష అంత దరిద్రంగా ఉంటుంది. మరి నేను ఆపడానికే ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఆయన అంతలా మోసపోయాడు. మీరు అమర్ సింగ్ గారికి వ్యతిరేకంగా రాజ్ బబ్బర్ గారి మనసులో నిప్పెలిగించారు. ఇలా చూడండి, రాజ్ పప్పూర్ గారి మనసులోకి వెళ్ళటం అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకటి, రాజబబ్బర్ గారిని చూశారంటే ఆయన ఎవరి వల్ల మోసపోయారనేది ఆయనకి అమర్ సింగ్ గారికి మాత్రమే తెలుసు. నేనిదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఆయన ఏదొక పార్టీలో, సమాజ్వాదీ పార్టీలో నన్ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ పోరాటం ఎవరు చేసినా మనం సపోర్ట్ చేసే తీరాలి. అది ఎప్పుడో ఒకసారి మంచి రాజకీయానికి హెల్పింగ్ గా ఉంటుంది. రాజకీయాలు శుభ్రంగా ఉంటే లేదా మారిపోయారంటే, వివరంగా ఉంటే దీనికంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి? సల్మాన్ గారు, చెప్పాలంటే రాజ్ బాబర్ గారు ఒక యాక్టర్. ఇంకొకరు రాసిన డైలాగ్ ని ఆయన చెప్పారు, ఇంకొక డైరెక్షన్ లో యాక్ట్ చేశారు. మీరొక డైరెక్టర్, ఆయన ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇలా చూడండి, రాజ్ బబ్బర్ ఒక యాక్టర్, అది నేను ఒప్పుకుంటాను. ఒక సినిమాలో హీరో విలన్ కొట్టడం చాలా ఈజీ. ఆయన తన పార్టీలో విలన్ ఎవరనేది కనిపెట్టేశారు. ఆయన ఆ విలన్ కొడుతుంటే మీరెందుకో మధ్యలో నన్ను లాగుతున్నారు? మీ ప్రయత్నం ఏంటంటే అమర్ సింగ్ గారింటికి నిప్పు పెట్టేలా సంజాయిషుల్ని వెతికి పట్టుకోవడం. నేను పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక సామెత చెప్పనా? చెప్పండి. कोई बज़्म हो, कोई अंजुमन, ये शियार मेरा कदीम है, जहाँ रोशनी की कमी दिखी वहीं चिराग जला दिया. అయితే మీరు అరవింద్ సింగ్ ఇంకా రాజ్ బబ్బర్ లాంటి దీపాల్ని వెతికి పట్టుకున్నారు అమర్ సింగ్ ఇంటిని చీకటి చేయడానికి. అవునవును, సందేహమే లేదు. వాళ్ళ స్థానం చీకటికి వెళ్ళాలి, మా స్థానం వెలుగులో ఉండాలి. ఇంకా ఉత్తరప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ ప్రకాశవంతమైన దీపం వెలగాలి, వాళ్ళ జీవితం ప్రకాశించాలి. అప్పుడే లక్షల కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకటి కాదు, లక్షల కుటుంబాలు వాళ్ళింట్లో దీపం వెలిగిస్తే ఉత్తరప్రదేశ్ మొత్తం వెలుగొస్తుంది, అందులో సందేహం లేదు. వీళ్ళింట్లో దీపాలు వెలగాలని అమర్ సింగ్ గారింట్లో ఫోన్ ని ట్యాప్ చేశారా? మంచిదండి, ఈ విషయాన్ని మీరు గుర్తు చేశారు. వాళ్ళ ఇంట్లో ఫోన్ని ఒకవేళ వాళ్ళ మిత్రులు ట్యాప్ చేసుండాలి, లేదంటే శత్రువులు ట్యాప్ చేసుండాలి. అన్నలదమ్ముల గొడవల్లో ఎవరు ఎక్కడ ఇరుక్కుంటారో ఎవరికీ తెలియదు. ఆ గొడవలో వాళ్ళు ఇరుక్కుంటే అనవసరంగా నన్నెందుకు లాగుతున్నారు? లేదు, ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విషయాలు నేరుగా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సల్మాన్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కుట్రని అంటున్నారు. నిజం చెప్పాలంటే దాదాపు 3 నెలల పాటు ఆయన ఫోన్ ని ట్యాప్ చేశారు. 3 నెలలు చేశారని ఆయనకి తెలుసా? ఇది చేయమని చెప్పిన వాళ్ళకే కదా తెలుస్తుంది మీరు ఎన్ని రోజులు ట్యాప్ చేశారని. ఒక విషయం ఇలా చూడండి, ఆ పని గనక మేము చేసినట్లయితే ఈ కథ అక్కడ స్టార్ట్ అయ్యుంటే ఖచ్చితంగా ఈ కథను ముగించేసేవాళ్ళం. ఏ కథ అయితే మేము స్టార్ట్ చేశామో ఆ కథ ఖచ్చితంగా మూసేసేవాళ్ళం. అందులో తల లేదు, తోక లేదు, మధ్యలోనే ఆగిపోయింది. మేమందరం దీనికోసమే ఎదురు చూస్తున్నాం, ఏదో ఒక విషయం బయటకు వస్తుందని. కానీ మీరు పీపింగ్ టామ్ లాగే కదా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అమర్ సింగ్ బెడ్రూమ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. ఇలా చూడండి, మేము అతని బెడ్రూమ్ ని గమనిస్తూ ఉన్నట్లయితే తన బెడ్రూమ్ చాలా చోట్ల ఉన్నది నిజమే కదా. సల్మాన్ గారు ఆయన ఎప్పుడు కూడా నిరాకరించలేదు. ఆయన ఏమన్నారంటే, నేను మంచి రసికుణ్ణి, అందరితో మాట్లాడతాను, హీరోస్తోనూ మాట్లాడతాను, అలాగే హీరోయిన్స్తోనూ మాట్లాడతాను. అలా అయితే అది మంచి విషయమే కదా. అయితే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లి గ్యాంగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? తన జీవితంలో ఇన్ని గర్వపడే విషయాలు ఉన్నాయంటే ప్రజల ముందుకొచ్చి చెప్పొచ్చు కదా. సమాజ్వాడీ పార్టీలో మేమందరం ఇలాగే ఉంటామని చెప్పొచ్చు కదా. ఏమన్నారంటే, సల్మాన్ గారు మాట్లాడిన మాటలో ఏదో మిక్స్ చేసి చెప్పారని అంటున్నారు. ఇలాంటి పనులన్నీ కూడా పాలిటిక్స్ లో ఆయనే చేశారు, అందువల్ల ఆయన ఎలా తప్పించుకోగలరు?
పాలిటిక్స్లో ఇలా చేయడం వల్లే ఆయన ఇరుక్కుపోయారు. అలాగే ఇది కూడా నిజమేనా? ఆయన ఇంట్లో ఆర్భాటం జరిగినప్పుడు ట్యాపింగ్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఆర్భాటం చేయడానికి వెళ్లారు. వాళ్ళు మీరు పంపించిన మనుషులు. కాంగ్రెసులో అలా చేసిన వాళ్ళు నేను తప్ప ఇంకెవరూ లేరా? కాంగ్రెసులో నాకంటే బలవంతులు చాలా మందే ఉన్నారు. ఢిల్లీ విషయం, నేను టెరిటోరియన్ జ్యూరీ సిస్టమ్ ఫాలో అవుతాను. ఉత్తరప్రదేశ్లో అలా జరిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటాను, అది నా బాధ్యతని. ఢిల్లీలో రాంబాబు సార్ దగ్గరికి వెళ్ళి అడగండి, నన్ను అడగండి ప్లీజ్. పార్టీ మీదే కదా. ఆయన ఏమన్నారంటే ఒక చీమని చంపడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏనుగు సైన్యం పంపించారని. ఆయన చేయమన్నది ఒప్పేసుకున్నారు. నేనా మాట అన్నప్పుడు ఆయనకు ప్రాబ్లం అనిపించింది. కానీ ఈ రోజు ఆయనే ఒప్పుకున్న తర్వాత నేను ఒకటి మాత్రమే చెప్పగలను, ఈ చిన్న చేముంది కదా, దాన్ని ఎక్కడైనా సురక్షితమైన చోట్లోనే ఉంచాలి. కానీ ఒకటి అడుగుతున్నాం, ఉత్తరప్రదేశ్కు ముక్తి కలిగించండి. సల్మాన్ గారు, చీమ గనక ఏనుగు చెవిలో దూరిందంటే పెద్ద సమస్య అయిపోతుంది. లేదు, ఈ విషయాన్ని మాయావతి దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాకెందుకు చెప్తున్నారు? ఒకవేళ నేను గనక టోటల్గా 2-3 నెలల చరిత్ర చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎలా రాజకీయాలు జరిగాయి? అమితాబ్ బచ్చన్ గారికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వెళ్ళింది, జయా బచ్చన్ గారి రాజ్యసభ మెంబర్షిప్ పోయింది, రాజ్ బబ్బర్ అమర్ సింగ్ కి వ్యతిరేకంగా మాట్లాడారు, అమర్ సింగ్ గారి తమ్ముడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు, అమర్ సింగ్ గారి ఫోన్ ట్యాపింగ్ అయింది. ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాటర్న్ ఇండికేట్ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ ఎలా హారెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది అని? అమర్ సింగ్ గారిని, ములాయం సింగ్ యాదవ్ గారిని, ఇంకా జయ బచ్చన్ గారిని. కాంగ్రెస్ పార్టీ కరోనున్న పార్టీ అనే ఒప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎలా ఇబ్బంది పెట్టినా అలాంటి ఆఫీసర్లున్నారో వాళ్లలో ఒక్క ఆఫీసర్ను కూడా వాళ్ళు వాడిందే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా చేయనే చేయదు. ఎవరి మీద ద్వేషంతో ఎప్పటికీ ఇలా చేయనే చేయము. కానీ ఎవరైనా తప్పు చేశారంటే, ఒకవేళ వాళ్ళు అట్టుపండు మీద కాలు వేసి కింద పడ్డా కూడా కాంగ్రెస్ పార్టీని తిడతారు, ఇంకా కాంగ్రెస్ పార్టీని అవమానిస్తారు కూడా. లేదు, జుట్టు రేళ్ళ కూడా కాంగ్రెస్ పార్టీ మీదే చెప్తారు, మేము పాడైపోయిన షాంపూ ఇచ్చామని. కానీ సార్, మీరు దారంతటా అరటిపండు తొక్క కాదు ముళ్ళనే విడిచిపెట్టారు. ముళ్ళని వేశామని మేము ఒప్పుకుంటాం. వాళ్ళు వేరే దారిలో వెళ్లాలని, వాళ్ళు వెళ్లే దారి మాకు ఇబ్బంది కలిగిస్తోంది. అందుకనే ఆ దారిలో ముళ్ళు వేశాం, అది మాకు సేఫ్ గా ఉంటుంది. మమ్మల్ని మేము కాపాడుకోకూడదా? ఆయన ఎప్పుడూ తోడుగా 30-40 బళ్ళల్లో వెళుతూ ఉంటారు. బళ్ళు వెళ్లేటప్పుడు బ్లాక్ క్యాట్స్, వైట్ క్యాట్స్ అని ఆయన చుట్టూ చాలా క్యాట్స్ ని పెట్టుకున్నారు. మేమేమో ఒంటరిగా వెళతాం, నడుచుకుంటూ వెళతాం. అందుకనే ముళ్ళని ఘాటుగా పెట్టుకున్నాం. వాళ్ళు పువ్వుల కోసం ఒక దారిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ మేం ముళ్ళనే కిరీటంగా పెట్టుకున్నాం, అంతే.